విజయసాయిరెడ్డికి విషయం ఉందో లేదో డీఎన్ఏ టెస్టుకు ఒప్పుకుంటే తేలిపోతుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో నెల్లూరు రోడ్ అంటూ తిరిగిన విజయసాయిరెడ్డి వైజాగ్లో ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారని వెంకటరమణారెడ్డి నెల్లూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రశ్నించారు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి అయిన మదన్ మోహన్ అనే వ్యక్తి తన బిడ్డకు తండ్రి ఎవరని అడిగితే పరిస్థితి రావడం బాధాకరమని అన్నారు. విజయసాయిరెడ్డి పైనే ఆరోపిస్తున్నా ఆయనకు అంత సీన్ లేదని దుయ్యబట్టారు. విజయసాయి, సునంద తమకు 1,60,00,000 ఇచ్చారని మదన్ మోహన్ చెప్పారని అన్నారు. అంత పెద్ద మొత్తం ఎందుకు ఇచ్చారో బయట పెట్టాలని, దీనిపై సెంట్రల్ విజిలెన్స్ చేప విచారణ జరిపించాలని అన్నారు. సుదర్శన్ రెడ్డి డీఎన్ఏకు రెడీ అంటుంటే మరి నువ్వెందుకు డీఎన్ఏకి రావడం లేదని విజయసాయిరెడ్డిని నిలదీశారు. అందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నెల్లూరు టీడీపీ ఆఫీస్. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ ప్రెస్ మీటు చాలా ఆనందంగా ఉంది. కష్టపడిన కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా. ఈ కార్యకర్తల విజయం అని కూడా మీకు అందరికీ మనవి చేస్తున్నా. సో లెట్ us కమ్ టు ది టాపిక్. మొన్న ఓ పొట్టోడు నెల్లూరులో తిరిగాడు ఎలక్షన్ అప్పుడు. పేరు విజయసాయిరెడ్డి ఇంతుంటాడు, ఇంత పొట్టి సారాయి రెడ్డి అని మా నెల్లూరు వాళ్ళందరమే ఆయన్ని ముద్దుగా మేము పిలుచుకుంటుంటాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత పొట్టి సారాయి రెడ్డి నెల్లూరులో ఎక్కడైనా కనిపించాడా మీకు? నేను నెల్లూరోని అన్నాడు. ఏడకు పోయి పెట్టాడు ప్రెస్ మీటు? విశాఖపట్నంలో పెట్టాడు ప్రెస్ మీట్. నెల్లూరులో పెట్టలేదు కదా. నెల్లూరు అయితే నెల్లూరుకి కదా వచ్చి పెట్టాలా? విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టాడు. ఏమని పెట్టాడు ప్రెస్ మీటు? ప్రేమ సమాజం, ఆమె కరెక్ట్, ప్రేమ సమాజం అనే ఒక సైట్ నుంచి స్టార్ట్ అయిన ఇష్యూ ఇది. దీంట్లో సస్పెన్స్ ఉంది, కామెడీ ఉంది, థ్రెట్స్ ఉన్నాయి, భయంకరమైన థ్రెట్లు. నేనేమంటానంటే ఈ ఇష్యూలో ద ఇష్యూ ఈజ్ బిట్వీన్ మదన్ మోహన్, ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. గుర్తుపెట్టుకోండి, మదన్ మోహన్ అనే వ్యక్తి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. మింట్ కాంపౌండ్లో పనిచేశాడు. మింట్ కాంపౌండ్ అంటే మీకు చాలామందికి తెలీదు. మన కరెన్సీ గుద్దే ప్లేస్ని మింట్ కాంపౌండ్ అంటాం. మీ 200 రూపాయలు 500 రూపాయలు గుద్దేదంతా ఈ మింట్ కాంపౌండ్లో. దాంట్లో పనిచేసే ఒక సీనియర్ ఆఫీసర్ శాంతి గారు, అసిస్టెంట్ కమిషనర్ ఎండోన్మెంట్స్ విశాఖపట్నం. వీళ్ళ ఇద్దరు విషయం ముదిరి గాలివానైన విషయం మీకు అందరికీ తెలుసు. పొట్టి సారారెడ్డి ఇక్కడ ఈ విషయంలో ఎందుకు ఎంటర్ అయ్యాడు అనే వాస్తవానికి వస్తే, మదన్ మోహన్ అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి సునంద అనే వ్యక్తి, ఎవరి సునంద? పొట్టి సారారెడ్డి శ్రీమతి. ఈ పొట్టి సారారెడ్డి శ్రీమతి ప్లస్ పొట్టి సారారెడ్డి 1,60,00,000 రూపాయలు క్యాష్ సంచుల్లో, బ్యాగ్స్ క్యాష్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అని మేము అడుగుతున్నాం. చెప్పింది నేను కాదు, తీసుకున్న మదన్ మోహన్ గారే చెప్పారు. ఏమని చెప్పాడు? సునంద గారు విజయసాయిరెడ్డి కలిపి మాకు 1,60,00,000 క్యాష్ ఇచ్చారు అన్న. ఎందుకు ఇచ్చారు అనేది పాయింట్. ఇప్పుడు ఈ 1,60,00,000 రూపాయలు దేనికి ఇచ్చినట్టు? విల్లా కోసం ఇచ్చారా? గిఫ్ట్గా ఇచ్చారా? శ్రీమంతానికి 1,60,00,000 రూపాయలు ఏమన్నా ఆమె శ్రీమంతానికి ఏమన్నా ఇచ్చాడా? తెలియదు కదా. ఇవన్నీ కూడా బయటికి రావాలి. 1,60,00,000 ఎందుకు ఇచ్చినట్టు అనే విషయం ఫస్ట్ బయటికి రావాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి వెంటనే సెంట్రల్ విజిలెన్స్ దీని మీద ఎంక్వైరీ చేయాలి. విజయసాయిరెడ్డి దగ్గర, విజయసాయిరెడ్డి ఇంట్లో గూగుల్ టేక్అవుట్ ద్వారా ఇతను నిజంగా మదన్ మోహన్ గారు అక్కడికి వెళ్ళారా లేదా, ఆయన చెప్పిన టైంలో ఆయన ఇంటికి వెళ్ళాడా లేదా, ఆయన అక్కడి నుంచి వైజాగ్ వచ్చాడా లేదా అనే పూర్తి విషయాలు
ఈ ఎంక్వైరీ చేస్తే బయటకు వస్తాయి. సరే, ఈ విల్లా కూడా ఏ విల్లా కొన్నారా కొనిచ్చారా నాకు తెలియదు, కానీ ఈ విల్లా వచ్చి శాంతి గారి పేరుతో సుబ్బారెడ్డి గారి పేరుతో ఇద్దరి పేర్లతో రిజిస్టర్ అయ్యింది. సుబ్బారెడ్డి ఎవరు? సుబ్బారెడ్డి సుదర్శన్ రెడ్డి కదా ఆయన పేరు. సుదర్శన్ రెడ్డి ఫాదర్, వాళ్ళ ఇద్దరి మధ్య రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ విల్లా విషయం బయటకు వస్తే ఎందుకు విజయసాయి రెడ్డి ఆమెకు డబ్బులు ఇచ్చాడు అనేది ఒకటి బయటకు వస్తుంది. ఏమేమి పనులు చేయించుకున్నారో వైజాగ్లో, ఏ ల్యాండ్స్ దొంగతనం చేశారనే విషయం కూడా అన్నీ కూడా బయటకు వస్తాయి. సో వెంటనే దీని మీద మనం విజిలెన్స్ ఎంక్వైరీ మనం అడుగుతున్నాం. సరే, అది పక్కన పెడితే మదన్ మోహన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నిన్న హైదరాబాద్లో చాలా విషయాలు మాట్లాడాడు. ఆయన అడిగిన క్వశ్చన్ ఒకటే, హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ మై బేబీ? నా బిడ్డకి తండ్రి ఎవరు? ఏ మగోడికి కూడా ఆ బాధ రాకూడదు, ఆ పరిస్థితులు రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ పూర్తిగా నేను మగజాతిని సపోర్ట్ చేస్తున్నా. ఎందుకు తెలుసా? ఏ తండ్రి కూడా ఈ బిడ్డ నా బిడ్డ అని పబ్లిక్గా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి అడిగాడనుకో, దానికన్నా బాధాకరం ఇంకొక విషయం ఉండదని కూడా మీకు అందరికీ మనవి చేస్తా. గుర్తుపెట్టుకోండి, ఈ బిడ్డ నా బిడ్డ కాదు, విజయసాయి రెడ్డికి సంబంధం ఉంది అని మదన్ మోహన్ గారు చెప్పారు. నాకు అర్థం కాదు, మా పుట్టాడేంది, అమ్మాయిలు అనకపోయేదేంది, వాడికి అసలు అంత సీనే లేదా? మా ఊడికి, విజయ్ గడికి, సాయి గడికి సీన్ లేదా? మీరందరు నవ్వుతున్నారు, కానీ అది పూజకి పనికిరాని పువ్వు అని నేను చెప్తున్నా. విషయం ఇల్లే, విషయం లేదు. అతను ఒక కూతుర్ని అడాప్ట్ చేసుకున్నాడు పాపం. ఏంది? దత్తుకు తీసుకున్న కూతురుంది ఆయన దగ్గర పాపం. అంటే ఏంది? దాన్ని బట్టి మీకేం అర్థమైంది? విషయం లేదు. విషయం లేనోడు బిడ్డట ఇది చేస్తాడు అనేది నాకు అర్థం కావట్లేదు. అది కూడా ఎంక్వైరీ చేయాలి. నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు, ఓ అని మాట్లాడాడు. ఏంద్రే నువ్వు చెప్పాల్సింది మాక? ఏం చెప్పాలా? సాయే ఏం చెప్తావా? మగోండ్రా, నేను డిఎన్ఏకి రెడీ రే, రాండ్రా, మగోడుంటే రాండి, నేను డిఎన్ఏ ఇప్పుడే ఇస్తా. రే మాట్లాడు రే డిఎన్ఏ గురించా అంటే ఇప్పుడు అడుగుతున్నా, నువ్వు పూజకి పనికిరాని పువ్వా, పూజకి పనికొచ్చే పువ్వా? అసలు నిజమేంది? అసలు నిజమేంది, వాస్తవమైంది అనేది బయటికి రావాలి. ఒక పక్కనేమో డిఎన్ఏ వద్దంటున్నాం. సుదర్శన్ రెడ్డి ఏమన్నాడు? మొగోడు ఏమన్నాడా? నేను తప్పు చేయలే, నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను, ఐఎమ్ రెడీ, అవసరమైతే రేపు కూడా నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను. నువ్వు అనలేకపోతున్నావు ఎందుకు? ఎందుకు అనలేకపోతున్నావు? ఎందుకంటే తప్పు చేసినోడే డిఎన్ఏకి రాడు. ఆయన మళ్ళీ ఒక సర్టిఫికేట్ తెస్తామేమో, నేను పూజకి పనికిరానని. మేము అనేది ఒకటే, అట ఇట అనేది తేలాలి. ఇది తేలాలంటే విజయసాయి రెడ్డి డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకోవాలి, వేరే క్వశ్చనే లేదు. సరే, అది పక్కన పెడదాం. నువ్వు కొలంబియాకు పోయావు, ఎవరితో పోయావు అబ్బాయా? నువ్వు కొలంబియాకి ఎవరితో పెళ్ళావు అనే విషయం బయటికి రావాలి. కొలంబియా, COLO, కొలంబియా, LUMBIA, కొలంబియాకి ఎవరితో వెళ్ళావు? నేను అడగటంలా, మదన్ గారు అడుగుతున్నారు. నువ్వు కొలంబియాతో ఎవరికి వెళ్ళావు అని మదన్ అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు నాకైతే, నువ్వు ఎవరితో వెళ్ళావో నాకు తెలీదు, కానీ కొలంబియా విషయం బయటికి రావాలి. అది రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే చేయగలుగుతారు.
ఆ విషయము బయటకు వస్తే మనకి సబ్జెక్ట్లో చాలా క్లారిటీ వచ్చేస్తుందని కూడా మనం చూస్తున్నాం. ఒక ఎస్టీ మహిళని ఇష్టం వచ్చినట్టు మీరు వైజాగ్లో మీరు భూదందా చేసేదానికి ఆమె పాములాగా వాడుకుంటారా? పాపం పాములాగా వాడుకుంటారా? మా మనిషిని నేను అడుగుతున్నా. బ్లాక్మెయిల్ చేస్తారా ఆమెని అని మేము అడుగుతున్నాం. ఈరోజు ఎవరు ఇరుక్కున్నారు? ఆ ఇద్దరు ఎస్టీలే కదా పాపం. ఆ మదన్ గారు, ఆ శాంతి గారే కదా ఇరుక్కుంది. ఎవరు రోడ్డు మీదకి వచ్చారు? నువ్వు వచ్చావా? వాళ్ళిద్దరే రోడ్డు మీద ఉంటారు ఈరోజు. వాళ్ళిద్దరే రోడ్డు మీద ఉండి నవ్వుల పాలు అవుతున్నారు. నువ్వు చేసిన పాపాలకి ఒక కుటుంబం, ఇద్దరు ఆడపిల్లలు ఉండే కుటుంబాన్ని నాశనం చేసిన ఈ పొట్టి సారాయిగాడని కూడా నేను మీకు మనవి చేస్తాను. ఇంకొక విషయం, కొలంబియా సరే ఆడ పక్కన పెడతాం, అది కూడా బయటికి రావాలి. ఎవరితో వెళ్ళాడు కొలంబియాకి? ప్రెస్ మీట్ మొదలైంది. ఆయన ప్రభాకర్, ఏం ప్రభాకర్? ఆయన జూపిడి ప్రభాకర్, రాజ మార్తాండ శ్రీ 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 పొట్టి సారాయి రెడ్డి అని ఆయన చెప్పడం, ఆయన తొక్కలో ఒక ఇంట్రడక్షన్ ఇవ్వడం, ఈయన వచ్చి అవతల కూర్చొని మాట్లాడడం. మేము అడిగేది ఒకటే, అడిగింది ఎవర్రా? ఒరే సాయి, ఒరే అని నేను ఎందుకు అంటున్నాను తెలుసా? నువ్వు ప్రెస్ మీద మాట్లాడిన భాష అదే భాష ఇప్పుడు వాడుతున్నా కాదురా రే సాయిగా. ఇప్పుడు నువ్వు మదన్ మోహన్ ఏమన్నాడు? ఆ తండ్రికి బిడ్డ నువ్వు అని ఆయన అన్నాడు ప్రెస్ మీట్ పెట్టి. నేను అనలా. మేము ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా? ఇంకా నువ్వే చెప్పావు మా పార్టీ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారని. అంటే వైసీపీ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి మీద కుట్ర పందేరని విజయసాయి రెడ్డి చెప్తున్నాడు. అవునా కాదా? నేను చెప్పలా, విజయసాయి రెడ్డే చెప్పాడు. సరే, అది పక్కన పెడదాం. సాంబడు, TV5 సాంబడు ఏరే మీ ఇంట్లో పనుడా? చొప్పు తెగద్దు నా ఎలా. ఎవరు అనుకున్నావు సాంబశివరావు అంటే? ఎవరు సాంబశివరావు గారు? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో ఎవరినైనా సాంబశివరావు పేరు చెప్తే గుర్తుపడతారు. నిన్ను గుర్తుపడతారు రే పుట్టిన ఎలా. వీకే వెంకటకృష్ణ గారు, వాడు వీకే DNA టెస్ట్ చేసుకోవాలి అంటే వీకే వెంకటకృష్ణ గారు DNA టెస్ట్ చేసుకోవాలా? దేనికి? నువ్వు చేసిన పాపానికి వెంకటకృష్ణ ఏంద్రా DNA టెస్ట్ చేసేది? లఫుట్నా ఎలా బుద్ధి ఉందిరే నీకా? DNA టెస్ట్ నువ్వు చేసుకుంటావా, వెంకటకృష్ణ చేసుకుంటాడా? అనొచ్చురా పాట. వెంకటకృష్ణ నువ్వు DNA టెస్ట్ చేసుకొని, ఒరేయ్ నువ్వు పుట్టిన కుటుంబం నెల్లూరులో మీ ముత్తాతలో తాతలో మర్డర్లు చేసి జైలుకి పోయిన కుటుంబం రా మీది. నువ్వేంద్రా నువ్వు ఊర్లో వాళ్ళ గురించి మాట్లాడేది, వేరే వాళ్ళ గురించి లఫుట్నాయాలా? ఆమాయన మీరు మాత్రం ఏమైనా జరిగినా మీరు ఏమైనా తిట్టచ్చు మమ్మల్ని. బ్రాహ్మణి గారిని తిట్టచ్చు, పురంధరేశ్వరి గారిని తిట్టచ్చు, నందమూరి ఫ్యామిలీలో ఎవరో చచ్చిపోతే నాకు పేరు గుర్తు రావట్లే, సర్వే నంబర్లు దొంగ సర్వే నంబర్లు వేసి తగువైందని మీరు గందరగోళం చేశారు. పింక్ డైమండ్ ఈడు పుట్టోడు. ఈ పుట్టినాయలు ఏం చెప్పాడు తెలుసు? పింక్ డైమండా చంద్రబాబు నాయుడు బెడ్రూమ్లో ఉంది. ఈడు పోయి చూసాడు. ఈడు బాత్రూములు గడిగి ఎదవా. ఏరా చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూములు గడుగుతుంటే నీకు పింక్ డైమండ్ కనిపించిందంటారా? లఫోట్ అంటే నువ్వు మాత్రం ఏమైనా మాట్లాడచ్చు. ఈయనంట ట్విట్టర్లో రామోజీరావు గారిని, ద లేట్ రామోజీరావు, ద గ్రేట్ మ్యాన్, ఈయన టార్చర్ చేశాడంట. ఒరే లఫుట్ గారిని ట్విట్టర్ ఎవడు చూస్తాడు రే? నువ్వు హిందీలో కూడా కొట్టేవాడు ట్వీట్లో. నీకు హిందీ వస్తురే రాయడవా? 10,000 ఇచ్చి ఎవడో ఒకటి చేత రాయించే విధవా నువ్వు. నీకు ట్విట్టర్ రాసేది కూడా రాదు. నీకు వచ్చు అసలు ఇంగ్లీష్ వచ్చు నీకా? చార్టర్డ్ అకౌంటెంట్, చెన్నైలో చార్టర్డ్ అకౌంటెంట్ ఇడు. అక్కడ పోయి ఈడు చదువుకునే రోజుల్లో ఈడి చరిత్ర అడగండి, వాళ్ళు చెప్తారు. నాకు ఈరోజు పొద్దున్నే ఒకడు ఫోన్ చేసాడు చెన్నై నుంచి. అన్న ఆడుగుడు గోకేడు నా మనోడు అని. అరే విషయం లేదు కదా అన్న. అదేందనా బాగా గోకింది మాకు తెలుసు అన్నాడు.
ఊరి నీ పాసుగా అంటే అప్పుడు విషయం ఉండటం ఇప్పుడు లేదేమో అని. అది కూడా ఓకే, అది కూడా నేను ఎందుకు ఇప్పుడు వాళ్ళ పేర్లు బయట పెట్టడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఒక మహిళ ఏదో ఆమె హ్యాపీగా ఉంది, మనం ఎందుకు పాపం వాళ్ళ జీవితాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇంకొక విషయం ఏంటంటే రామోజీరావుని టార్చర్ ఏం చేశాడు రామోజీరావు నిన్న అంటే పేపర్లో వాస్తవాలు రాస్తే అది నువ్వు టార్చర్ పెడతావా? ఈరోజు అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతున్నా. విజయ్ సాయి రెడ్డి, పొట్టి సారాయి రెడ్డి విషయం లేని సాయిగాడికి బెయిల్ రద్దు చేయాలి. ఎందుకంటే విజయ్ సాయి రెడ్డి బెయిల్లో ఉన్నాడు, అవునా కదా? ఈ రోజుకి బెయిలే కదా. ఒక బెయిల్లో ఉండే వ్యక్తి ఒక ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా న్యూస్ ఛానల్స్ని, అదేవిధంగా మహాటీవీ వంశీ గారిని డైరెక్ట్ అటాక్ కొట్టాడు. రాధాకృష్ణ గారిని మీ అంత చూస్తానన్నాడు. అంటే ఈ బెయిల్ కండిషన్లు ఇది చేసినట్టే కదా. బెయిల్ కండిషన్స్ వ్యతిరేకంగా మాట్లాడిన విజయసాయి రెడ్డి వెంటనే బెయిల్ తొలగించాలి, బెయిల్ క్యాన్సిల్ చేయాలి, బొక్కలో దొయ్యాలి. ఎందుకంటే బయట ఉంటే జనాల్ని భయపెడుతున్నాడు. భయపెట్టేది ఎవరిని? ఫోర్త్ పిల్లర్. ఇంకో భలే జోకేసాడు, అయ్యో భలే గుర్తొచ్చింది. ఏదో చెప్పాడు, ఆ మదన్న ఏదో ఎవరో పేరు చెప్పాడు, నువ్వు నేను కలిస్తే గేయా అని. ఒరే తిక్కముండా కొడక, గే అయితే పిల్లలు పుట్టర్రా రే, పిల్లలు పుట్టర్రా గే అయితే. ఎట్ట పుట్టారా పిల్లల? దానికి పక్కన వాళ్ళందరూ నవ్వడం, అదొక జోకు, వీళ్ళందరూ నవ్వడం. గే అంటే గే. సరే, బెయిల్ని డైరెక్ట్గా ప్రెస్ ఛానల్స్ని బెదిరించిన విజయసాయి రెడ్డి, బెయిల్ మీద ఉన్న విజయసాయి రెడ్డిని వెంటనే సిబిఐ వాళ్ళు బెయిల్ క్యాన్సిల్ చేయమని కోర్టులో వేస్తే మేము స్వాగతిస్తాం దాన్ని. ఎందుకంటే ఇక్కడితో ఆగేది కాదు, ఇది పెద్దదై చిలికి గాలివాన్ అవుద్దని మనకు అందరికీ తెలుసు. ఈ హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది చైల్డ్ అనేది కూడా బయటికి రావాలి డెఫినెట్గా. ఇంకొక విషయం, వీడు నేను ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుంటాను విజయసాయి రెడ్డి మీద. ఆదాన్ డిస్టిలరీస్ సారాయి రెడ్డి, పొట్టి సారాయి రెడ్డి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడు? ఈడ పెట్టారే. నేను అడిగిన క్వశ్చన్లకి కాకినాడ డీప్ సీ పోర్ట్ పెట్టా, వైజాగ్ ల్యాండ్స్ పెట్టా, టీడీఆర్ బాండ్స్ ఎప్పుడైనా పెట్టా అంటే వాటికి మాత్రం ఈయన ఆన్సర్ ఈడు. ఆయన ఈ ట్విట్టర్లో పెడతాడు. ట్విట్టర్ అన్ని విషయాల్లో కూడా ఈరోజు వైజాగ్ దోపిడీ చేసింది విజయసాయి రెడ్డి అనేది అర్థమైపోయింది. 1,60,00,000 ఇచ్చిన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్, చెప్తుండింది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు 1,60,00,000 రూపాయలు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చాడంటే అతను వెంటనే అరెస్ట్ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ సీరియస్ మ్యాటర్. ఒక పక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ, ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ 1 ఆఫీసర్. ఒక గ్రూప్ 1 ఆఫీసర్కి 1,60,00,000 ఇచ్చాడని ఆ గ్రూప్ 1 ఆఫీసర్ ఒప్పుకున్న తర్వాత ఈరోజు విజయసాయి రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి మొత్తం ఒక 2 లాఠీతో 2 తగిలిచ్చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని కూడా నేను మనవి చేస్తున్నా. అదే కాదు, ఇంకొక వ్యూ కూడా ఉంది, అది మళ్ళీ చెప్తా. సో ప్రెస్ని బెదిరించిన వెంకటకృష్ణ గారి కాడి నుంచి, రాధాకృష్ణ గారి కాడి నుంచి, బిఆర్ నాయుడు గారి కాడి నుంచి, వంశీ అయితే ఏమి, రామోజీరావు ఈనాడునైతే ఏమి బెదిరించిన వెంటనే బెయిల్ తొలగించాలని మేమందరం కోరుకుంటున్నాం. ఇంకొకటి కూడా, ఇటువంటి కేసులు చాలా ఉన్నాయి వైజాగ్లో. అమ్మా తల్లులారా, వాడేమైనా పాపిష్టి పనులు చేస్తుంటే బయటికి రండి, మేమందరం ఉండాం. అక్కల్లారా చెల్లెల్లారా బయటికి రండి, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేదానికి అనితమ్మ గారు ఉన్నారండి కూడా. మీ హోమ్ మినిస్టర్, మీ మహిళ ఒక హోమ్ మినిస్టర్గా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంది. ఆ అనిత గారు మిమ్మల్ని కాపాడొద్దని కూడా నేను మనవి చేస్తున్నా. దేనికి భయపడాల్సిన అవసరం లేదని. ఇటువంటి మంత్రులు చాలామందికి కూడా ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారు.
ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు వీళ్ళందరూ. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆడవాళ్ళ మీద చేసిన అరాచకాలు మంత్రులు గింత్రులు ఎవరున్నా సరే దయచేసి కంప్లైంట్ చేయండి, యాక్షన్ తీసుకుంటామని కూడా నేను మనవి చేస్తున్నా. నాకు కూడా పర్లేదు, డైరెక్ట్గా అనితమ్మ గారికి ఒక ట్వీటో ఒక మెయిల్ పెడితే కూడా చాలని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎస్, హూ ఈజ్ ది ఫాదర్ అనేది తొందరగా తేలాలి. హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ద చైల్డ్ ఈజ్ ద మిస్టరీ. ఆ మిస్టరీ బయటకి వచ్చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. వెంటనే విజయసాయి రెడ్డి డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకోవాలి, డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకోవాలి. అప్పుడే కానీ ఈ వివాదం సద్దుమణగదని కూడా నేను మనవి చేస్తాను. ఈరోజు ఆ ఎస్టీ కుటుంబానికి, శాంతి గారికి కానీ మదన్ మోహన్కి కానీ వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి వాళ్ళు సంతోషంగా వాళ్ళు ఉండాలని నేను మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక కుటుంబం విడిపోతే ఆ పిల్లలు ఎంత మనోవేదనలో గురి అవుతారో నాకు తెలుసు. నేను చూసిన కేసులు జరిగిపోయింది. ఈరోజు మదన్ మోహన్ గురించి మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఒక నవోదయ స్టూడెంట్ అంటే ఈరోజు నవోదయ స్కూల్స్లో ఈరోజు వ్యక్తికి ఎంత క్యారెక్టర్ నింపి బయటికి పంపిస్తున్నారో మదన్ మోహన్ గారిని చూస్తే తెలుస్తుంది. ఎందుకు తెలుసా? ఈరోజు నేను 1,60,00,000 ఒప్పుకున్నాడంటే మదన్ మోహన్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసరు, ఆయనకు ఉద్యోగం పోయే అవకాశం కూడా ఉంది. అవునా కాదా? అయినా కూడా బయటకు వచ్చి చెప్పాడంటే హ్యాట్స్ ఆఫ్ టు హిజ్ ఇంటిగ్రిటీ. హ్యాట్స్ ఆఫ్ మదన్ మోహన్ గారు, హ్యాట్స్ ఆఫ్ మీకు, హ్యాట్స్ ఆఫ్ అంతే. మీ ఆనెస్టీకి, మీ ఇంటిగ్రిటీకి మీరు వచ్చి బయట చెప్పుకున్నారు చూడు, ధైర్యంగా మాట్లాడారు కదా, హ్యాట్స్ ఆఫ్ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. సో మేమందరం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ క్రూషియల్ పాయింట్, పూజకి పనికొస్తాడా, పూజకి పనికిరాడా? పూజకి పనికిరాడా డిఎన్ఏ టెస్ట్లో తేలిపోతుంది. సో మేమందరం ఎంతో టెన్షన్తో, నిజంగా వరల్డ్ కప్లో కూడా అంత టెన్షన్ లేదు. ఈరోజు అంత టెన్షన్లో ఆంధ్ర రాష్ట్ర, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో అందరూ విజయసాయి రెడ్డి పూజకి పనికొస్తాడా, పూజకి పనికిరాడనే విషయం తొందరలో తేలాలని ఆ విజయసాయి రెడ్డి గారికి, అన్నా నువ్వు తప్పు చేయలేదన్నా నాకు తెలుసు. ఎందుకు తెలుసంటే నాకు తెలుసంటే. సో లెట్ us see, తప్పు చేయనోడు వచ్చి డిఎన్ఏ టెస్ట్ ఇచ్చేస్తే అయిపోయిందిగా. ఎంతసేపు? ఈరోజు పొద్దున్నే డిఎన్ఏ టెస్ట్ ఇచ్చేసాం, ఎంటుకి ఇచ్చిన చాలు, ఒక ఎంటుకి డిఎన్ఏ ఇచ్చేస్తే కరెక్ట్గా 2 hours 3 hours చెప్పేస్తారు. యా, ఎనీ క్వశ్చన్స్? ఒక్క సెకండ్. ఈరోజు మీ జర్నలిస్టులకు కూడా ఒక విషయం చెప్పాలి. నాకు చాలా బాధగా ఉంది చెప్పాలని. ఏమాయా వాడు వరే గిరి అంటుంటే ఏందా మీరు గమ్ముగా ఉంటారా? మీరు స్వామి సోల్జర్స్ అయ్యా. జర్నలిస్ట్ అంటే ఒక AK-47 పెట్టుకున్న సోల్జర్ కన్నా పవర్ఫుల్ పీపుల్ మీరు. ఎందుకంటే మీరు ఎవరినైనా వైపించగలుగుతారు. ఆ పవర్ మీ జర్నలిస్టులకు ఉంది. ఓరు మిమ్మల్ని ఒరే గిరే పోరా గీరా ఏరా ఇట్రారా అంటుంటే మీరు గమ్ము కూర్చొని ఉండారా? ఏమయ్యా మన మొగతనం ఏడైపోయింది, కరెక్ట్ కాదయ్యా. ఓ ఆత్మాభిమానం ఎప్పుడు సముకోబాకండి, ఎవడేం చేయలేడయా. అది ఉన్న రోజులు మీరు పులులుగా ఉండండి, వేటలో ఉండాలి మీరు. వాడు ఒరే గిరే అంటుంటే మీరెందుకు గమ్ముగా ఉంటారు? మేమంటే మీరు గమ్ముగా ఉంటారా? ధర్నా చేస్తారు. మంచి పద్ధతి కాదు. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే ఇదేదో మేము తిట్టడంలా, అన్నదమ్ముళ్ళలాగా ఉంటాం. అట్లీస్ట్ నెల్లూరు ప్రెస్ అయితే ఏమి, అమరావతి ప్రెస్ అయితే మేమందరం అన్నదమ్ముళ్ళలాగా ఉంటాం, అందరూ ఏ ఛానల్ అయినా కానీ. సో నాకు నిజంగా ఆ విధంగా మిమ్మల్ని మాట్లాడుతుంటే నాకు చాలా బాధ కలిగింది. సో నేను చెప్పాల్సి వస్తుంది. యా, ఎనీ క్వశ్చన్స్? రాజకీయ నాయకులు జర్నలిస్టులు అంటే ఎప్పుడు చూస్తూనే ఉంటారు. అధికారంలో లేనప్పుడు జర్నలిస్టులు కావాలంటారు, అధికారంలో ఉన్న తర్వాత తుర్పణ భావం ఉంటుంది. అయితే మీరు అన్నట్లు జర్నలిస్టులు మనసాక్షిని చంపుకొని, ఆత్మాభిమానం చంపుకొని గమనం ఉండటం లేదు. మీరు మాటల్లో చెప్తే మేము అది పెన్నులో చూపిస్తాం. ఇక్కడ ఏదో నేను అనింది నేను చెప్పింది ఏంటంటే అతను వాడిన భాష నాకు నచ్చలే మీ మీద. అది తిరగబడబల్ల మనం వీ షుడ్ కౌంటర్ ఇట్. ఇట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే రేపు ఇంకొకరు అదే చేయకూడదు. ఇట్స్ నాట్ కరెక్ట్. ఇప్పుడు జర్నలిస్టులు అంటే ఎవరు?
అందరూ ఉద్యోగాలు చేసేవాళ్ళే, చదువుకొని వచ్చిన వాళ్ళే, జర్నలిజం స్కూల్స్కి పోయి వచ్చిన వాళ్ళే. నేను చిన్నోళ్ళు కాదు కదా. సో ఎనీవే, నేను నెగిటివ్గా చెప్పటం లేదు, కానీ నాకు బాధ వేసింది కాబట్టి నేను చెప్పడం. ఇంకెనీ కుమార్ క్వశ్చన్స్? క్వశ్చన్ చేయడం వల్ల హలో నేను జర్నలిస్టులు క్వశ్చన్ చేయను. అదే నువ్వు అర్థం చేసుకోవాలా. ఆయన భాష బాగలేదు, మీరు ఎందుకు గమ్ముగా ఉన్నారు ఆ విధంగా మాట్లాడేటప్పుడు అని అన్నా. అదే స్టాండ్ బై ఇట్. అది నాకు నచ్చలే. ఎవరైనా, ఆయనే కాదు, నన్ను కూడా అట్ట మాట్లాడి ఒక జర్నలిస్ట్గా ఉంటే అది కరెక్ట్ కాదు. ఎనీథింగ్ ఎల్స్, విల్ లీవ్ ద జర్నలిస్ట్ టాపిక్ సైడ్. ఇంకా let not divert the subject. The subject, no, 1 minute. Subject is Vijay Sai Reddy. Any questions on Vijay Sai Reddy? అడగండి. శాంతి మదన్మోహన్ భార్య శాంతి 4 రోజుల క్రితం 2016లో మదన్మోహన్ గారికి డివోర్స్ వచ్చింది. అతనితో 2 పిల్లలు కన్నాను. తర్వాత 2018లో ఇంకొక వ్యక్తిని వివాహం చేసుకున్నాను. అతని ద్వారా ఒక పిల్లడు పుట్టాడు. కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. మదన్మోహన్ ఈ రోజు కూడా డబ్బు కావాలని వేధిస్తున్నాడని మీడియా ముందుకు కానీ స్టేట్మెంట్ ఇచ్చింది. వచ్చింది, నేను చూసాను. తర్వాత మళ్ళీ ఈ రోజు అదే సమయంలో ఇంకో మాట కూడా విజయసాయి రెడ్డి నాకు తండ్రి లాంటి వాడు, ఇలాంటి అపవాదాలకు ఆపాదించవద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నాను. నేను చూడు చెప్పేది అదే కదా. విజయసాయి రెడ్డి మంచోడనే కదా నేను చెప్తుండేదా. నేను విజయసాయి రెడ్డి చెడ్డోడని డిఎన్ఏ టెస్ట్ చేసేస్తే అది కూడా వెళ్ళిపోద్ది కదా. తప్పు చేయని వ్యక్తి భయపడాల్సిన అవసరం లేదు. డిఎన్ఏ టెస్ట్ చేసేయండి, మీకు క్లియర్ అయిపోద్ది కదా. ఇప్పుడు ఏమంటున్నాడు మదన్ మోహన్ గారు, నేను సాష్టాంగ నమస్కారం చేసి క్షమాపణ అడుగుతున్నా ఆయన అంటున్నాడు. మరి ఎవరిని నమ్మాలా? ఎవరిని నమ్మాలి? అది కూడా ఉంది కదా. ఆయన నేను అనేది ఒకటే. ఇక్కడ నో ప్రెగ్నెన్సీ వచ్చిన ప్రతి మహిళకి ఎవరు డిఎన్ఏ టెస్ట్ చేయరు. ఆమె హస్బెండ్ బయటకు వచ్చి ఆమె హస్బెండ్ అడుగుతున్నాడు, నేను అడుగుతున్నా. ఇప్పుడు ఆయన డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఏమి, ఎవరికి పుడితే నాకేంటి, నాకేం సంబంధం అసలు? వాళ్ళ హస్బెండ్ అడుగుతున్నారు, వాళ్ళ హస్బెండ్ అడగాల మనం. ఆయన హస్బెండ్ ఏమంటున్నాడు, ఈ బిడ్డ నా బిడ్డ కాదు అంటున్నాడు, ఇంకొకరి బిడ్డ అంటున్నాడు. అది ఏమైంది? అది ఎంపీగా ఉండే లోపల ఇది పెద్ద ఇష్యూ అయింది, లేకపోతే ఎవరు పట్టించుకోరు. అవునా కదా? ఇది సద్దుమణిపోయిండేది. బికాజ్ ఇట్ ఈస్ అ పొలిటికల్ దిస్ థింగ్. ఇదంతా రోడ్డు మీదకి వచ్చింది కాబట్టి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. లేకపోతే ఇదేమన్నా మనకు సంతోషమా? ఊళ్ళో వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడుకునేదానికి ఏమైనా అర్థం ఉందా? మాకేం సంబంధమా? మాకు సంబంధమే లేదు. మీకే సంబంధం ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు అసలు ఏమి లేని సబ్జెక్ట్ని నైతిక విలువలు మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు పద్ధతి? అవును, ఆయన మాత్రం 1,60,00,000 పిలిచి ఇవ్వచ్చు, మేము మాత్రం ఎందుకు ఇచ్చామంటే కోపము. ఏందయ్యా ఇది? మాకు అర్థం కాదు. అపోజిషన్లో ఉన్నప్పుడు మమ్మల్ని తిడుతురి, రూలింగ్ పార్టీకి వచ్చినా మమ్మల్ని తిడుతురి. అన్నీ మా తప్పే అంటే మేము ఎందుకు ఒప్పుకుంటాం? మేము అనేది ఒకటి. మాట్లాడింది మామూలు వ్యక్తులు కాదు. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇద్దరు గ్రూప్ 1 ఆఫీసర్స్. దే ఆర్ నాట్ చిల్డ్రన్. ఏదో చిన్నపిల్లకాళ్ళు దారిలో పోయేవాళ్ళు చెప్తే చెప్తూ కొడతారు, ఎవరన్నా ఒప్పుకోరు కదా. వీళ్ళు ఆఫీసర్స్, చదువుకున్న వాళ్ళు, గ్రూప్ 1 పాస్ అయ్యారు, అమెరికాకు పోయి 1.5 సంవత్సరం పాపం అతను చదువుకొని వచ్చాడు, ట్రైనింగ్ అయ్యి వచ్చాడు. అటువంటి వ్యక్తి మాట్లాడినప్పుడు ఈరోజు పబ్లిక్ లైఫ్లో మనం మాట్లాడకుండా ఉంటామా అని అడుగుతున్నా. ఉంటామా? ఉండము. న్యాయం చేయమని అడుగుతున్నాడు అతను. న్యాయం చేయండి నాకు అని అడుగుతున్నాడు. న్యాయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్లస్ ఇదే సమయంలో మదన్మోహన్ ప్రెస్ మీట్ లో కూడా నేను అమెరికాలో స్కాలర్షిప్ చదువుకునేదానికి స్కాలర్షిప్ కూడా విజయసాయి రెడ్డి సహాయం చేశాడు, నాకు చాలా మంచి వ్యక్తి ఆయన చెప్పాడు. ఆయన మీద ఇట్లాంటి అపవాదులు రావడం నాకు బాధగా ఉంది, నా భార్య ద్వారానే విషయం తెలియాలని చెప్పి ఆయన. అది కాదబ్బా, ఆయన క్లియర్గా చెప్తున్నాడు. విజయసాయి రెడ్డి చాలా మంచోడు అంటున్నాడు. ఆనం వెంకటరమణారెడ్డి కూడా విజయసాయి రెడ్డి సూపర్ అంటున్నా. ఎందుకంటే కొన్ని విషయాలు మీకు ఎవరికి తెలియని నాకు తెలుసు కాబట్టి. అతను తప్పు చేయలేడని నేను అంటుంటే దానికనే విజయన్న, సాయిరెడ్డి నువ్వు రారా నాయన, నువ్వు వచ్చి డిఎన్ఏ చేసేస్తే అయిపోద్ది విషయం, నువ్వెందుకు భయపడుతున్నావు అంటున్నా. తప్పు చేయని వ్యక్తి ఎందుకు భయపడాలి? నో, వద్దు, భయపడొద్దనా. నువ్వు నెల్లూరు రా, తొడగొట్టు. తప్పైతే ఇంకో తడగొడతాం, దానిదే ఉంది కానీ తొడదే ఉంది. కమాన్, ఓకే, విల్ వైండ్ అప్. ఎనీథింగ్ ఎల్స్?
ఆ. పొమ్మనయ్యా అయ్యా అంత డెఫమేషను పార్లమెంటుకి పోయి ఆయన ప్రివిలేజ్ మోషను ఎందుకయ్యా ఇంత టైం వేస్ట్? ఒక డిఎన్ఏ టెస్ట్ ఇస్తే అయిపోయేదానికే ఆయన హ్యూమన్ రైట్స్ కమిషను లాయర్లు ఖర్చు ఎందుకు బొక్క ఎంత అవసరమా? ఒక డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఆడికి అయిపోయింది. ఆయన ఎందుకు చెప్తాడమ్మా తల్లి? ఆయన మనస్సు ఇరిగిపోయింది కాబట్టి చెప్పాడు, లేకపోతే ఎందుకు చెప్తాడు? ఎవరికైనా మనసు ఇరగద్దు కదా. ఎందుకు రాలే చెప్పాడు కూడా. అది కూడా నేను చేస్తున్నది తప్పు అయినా నా భార్య చెప్పి